హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ అండ్ కేస్. ఎలా ఉన్నాడు? అందరూ బాగున్నారా? మొన్న వీడియోలో నేను చెప్పినట్లుగానే మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వచ్చేసాం పొట్టేలు మొక్కు తీర్చుకోవడానికి. అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఏదో ఒక టైంలో చిన్నప్పుడు స్కూల్ సెలవులకి, కాలేజ్ సెలవులకి, వాటికి వీటికి అమ్మ వాళ్ళ ఇంటి వెళ్తూనే ఉంటాం. మనం ఎన్ని ప్లేసెస్ తిరిగినా, ఎన్ని చోట్ల తిరిగినా అమ్మమ్మ వాళ్ళ ఊరు మనకంతో స్పెషల్ కదా. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఈ థింగ్ని. అక్కడ ఉన్న ప్రశాంతమైన వాతావరణం, గాలి, ఇదంతా మొబైల్స్ ఏం లేకుండా, పొల్యూషన్ ఇది ఏం లేకుండా ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఖచ్చితంగా మీ చిన్నప్పుడు. ఇంకా గుడి విషయానికి వచ్చేస్తే మేము అందరం కలిసి ప్రశాంతంగా గుడికి వెళ్ళామండి. అక్కడ మేము అనుకోకుండా వెళ్ళిన కొన్నిసార్లు అనుకున్నా కూడా వెళ్ళలేము కదా ఇలాంటి ప్లేసెస్కి. అలాంటి ప్లేసే ఇదండి. ఆ రోజు మేము అనుకోకుండా వెళ్ళినా కానీ అమ్మవారికి కొలుపులు జరుగుతున్నాయి అంటండి. ఎంత హడావుడిగా ఉన్నా కూడా అమ్మవారితో దర్శనం అవ్వగానే ఎంతో ప్రశాంతతని, ఎంతో పాజిటివిటీ. ఎందుకు ఆ ప్లేస్ అంత పాజిటివిటీని ఇచ్చిందంటే, ఎక్కడికి వెళ్ళినా మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళలేము. పూజారులే ప్రసాదం పెట్టి, నైవేద్యం పెట్టి అవన్నీ మనకి ఇస్తారు. కానీ ఇక్కడ మటుకు అమ్మవారి దగ్గరికి మనమే వెళ్ళి స్వయంగా మనమే చేతితో దండ వేసుకొని, మనమే చీర గాజులు అమ్మవారికి పెడితే మనకి ఎంత తృప్తిగా ఉంటుందండి. అలాంటి ప్లేసే ఇది కూడా. మనమే వెళ్ళి అమ్మవారికి మనమే సేవ చేసుకోవచ్చు. మేము తెచ్చిన నైవేద్యం మొత్తం అమ్మవారికి పెట్టి ప్రశాంతంగా మేము కూడా కొంచెంసేపు టైం ఇస్తున్నామండి. ఇక్కడ చూసారా మా అక్క వాళ్ళ పాప బుడ్డది ఎంత హడావుడి చేస్తుందో. అది 3 అడుగులు లేదు కానీ మా అందరితో 3 చెరువులు నీళ్ళు మడుగు తాగిస్తుందండి. అంతే కదా పిల్లలంటే. ఇక పూజ విషయానికి వస్తే ప్రశాంతంగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని పూజ అయిపోయిన తర్వాత బయట వేప చెట్టుకు దండం పెట్టుకొని మా మొక్కుని పూర్తి చేసేసుకున్నాము. ఇలా మొక్కు పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చేసరికి మా చుట్టాలందరితో మా ఇల్లు బాగా హడావుడిగా ఉంది. మేము అక్కడ దండం పెట్టుకున్న నైవేద్యాన్ని అందరికీ ప్రసాదంగా పెట్టేశాము. నైవేద్యంగా మేము గారెలు, పొంగలి, బూరెలు, పానకం, వడపప్పు, చలిమిడి చేసేసాము. వాటిని చుట్టాలందరికీ ప్రసాదంగా పెట్టేశాము. ఇదివరకు రోజుల్లో మేము ఎండాకాలం సెలవులకు వచ్చినప్పుడు చుట్టాలందరూ వచ్చి వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ మెమరీసే వేరు కదండి. ఇలాంటి మెమరీస్ ఎంతమందికి ఉన్నా. ఈలోపు మా లంచ్ కూడా రెడీ అయిపోయింది. లంచ్ పెట్టేసాము. లంచ్లోకి బిర్యానీ, మటన్, గోంగూర, పెరుగు చట్నీ, కలియా. వెజ్ వాళ్ళ కోసం కొద్దిగా వైట్ రైస్, టమాటో బంగాళదుంప కర్రీ కూడా ప్రిపేర్ చేయించేసాము. ఇలా మా అందరు లంచ్ అయిపోయాక మా మమ్మీ వాళ్ళు, వాళ్ళ అక్కలు, చెల్లెళ్ళు, మా చుట్టాలు అందరు కలిసి కొంతసేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని అలా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారండి. ఇలా హ్యాపీగా ఆ డే మొత్తం మేము స్పెండ్ చేసేసాము. వీడియో ఎలా ఉంది, నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.